ఆ చిత్తమును నెరవేర్చాలంటే యేసుక్రీస్తు ఒక్కసారే సిలువలో తన ప్రాణాన్ని పెట్టాలి. అదే తండ్రి చిత్తము. అలాగ చేశాడాయన. మనల్ని పరిశుద్ధపరిచాడు. మనల్ని ఎప్పటికి నిలిచి ఉండే ఒక బలిని అర్పించుట ద్వారా అనగా తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఒక అర్పణం చేత ఆయన మనల్ని పరిశుద్ధపరచబడిన వారిని సంపూర్ణులుగా చేశాడు. అది సదాకాలము నిలిచి ఉంటుంది. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నారు, ఇదిగో నేను శరీరమును ధరించాను, నీ చిత్తమును నేను జరిగించుటకే. 5వ వచనం ఇలా చెప్పబడుతుంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చావు. ఎందుకు శరీరం అమర్చావు? నీ చిత్తము జరిగించుటకు. క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హౌ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును ఎలాగ జరిగించాలో మనము చూచి నేర్చుకొనుటకు, అనుసరించుటకు క్రీస్తు పరిపూర్ణ మాదిరి.